తెలంగాణలో మంత్రుల వివాదంపై కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. మాజీ మంత్రి హరీష్ రావుకి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సవాల్ కౌంటర్ ఇచ్చారు. కేబినెట్ మీటింగ్ లో వ్యక్తిగత అంశాలు చర్చ చేయలేదని తాను ప్రమాణం చేయడానికి సిద్ధమన్నారు. ఈ వ్యవహారంపై సిద్దిపేట వెంకటేశ్వర ఆలయంలో ప్రమాణం చేద్దామా అంటూ ఛాలెంజ్ చేశారు. అయితే ఇటీవల జరిగిన కేబినెట్ భేటీలో మంత్రుల వ్యక్తిగత వ్యవహారంపై చర్చించారని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. కేబినెట్ అనేది ఈరోజు ఒకటి కాదు రెండు కాదు 6 డజన్ వర్గాలుగా విడిపోయినటువంటి పరిస్థితి. గ్రూపులుగా విడిపోయింది కేబినెట్ మీటింగ్. ఇలా పాలన గాలికి వదిలేసిండ్రు. కేబినెట్ మీటింగ్ అంటే మంత్రుల పంచాయతీలు తెంపుకోవడానికే కేబినెట్ మీటింగ్ అయిపోయింది. కమిషన్ల కోసం ఒకరు, కాంట్రాక్ట్ల కోసం ఒకరు, వాటాల కోసం ఒకరు, అక్రమ వసూళ్లలో పంచుకోవడంలో పోరాటం, కబ్జాల కోసం, పోస్టింగ్ల కోసం, ఈ రకంగా కేబినెట్ అనేది ఇలా వర్గాలుగా విడిపోయి ఇలా కేబినెట్ అంటే అదొక మంత్రుల కేబినెట్ లెక్క లేదు, దండుపాల మూటా లెక్క అయిపోయింది. దండుపాల మూటా కంటే కూడా అధ్వానం అయిపోయింది. నా జన్మనిచ్చిన తల్లి తండ్రిని ఉంటే చెప్తే కేబినెట్లో ఒక్క విషయం కూడా అంతర్గతంగా వ్యక్తిగతంగా ఆరోపణలు ఏ ఒక్క మంత్రి సంబంధించిన విషయం జరగలేదు, మాట్లాడలేదు. ఓన్లీ సంక్షేమానికి, అభివృద్ధికి, ప్రజల క్షేమం కోసమే గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో కేబినెట్ జరిగిందన్న అంశాన్ని నేను చెప్తా. ప్రతి అంశం ఎజెండా అంశాన్ని మాట్లాడతా, ప్రతి మాట మాట్లాడతా. మరి దాన్ని కట్టుబడి నువ్వు ఉంటావా? నువ్వు వచ్చి తడిబట్టతో వచ్చి క్యాబినెట్లో నేను మొన్న మాట్లాడిన, మన 10 రోజుల క్రితం ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడిన మాట నిజము. వాళ్ళు ఇట్లా ఈ రాష్ట్ర ప్రభుత్వం నడిపేటువంటి మంత్రులు కానీ, రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు కానీ వాళ్ళ వ్యక్తిగతమైన ఎజెండాకే ఆ క్యాబినెట్ పరిమితమైందని నువ్వు మాట్లాడగలుగుతావా అంటున్నా నేను. మమ్మల్ని దండుపాలు ఏమంటావా? బేషరత క్షమాపణ చెప్పాలి హరీష్ రావు అన్నదాన్ని.